హాయ్! హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు రమ్య తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో, నేను లేచేసరికి మా పిల్లలు ఈరోజు రెడీ అయిపోయారు. ఎర్లీగా రెడీ అవుతున్నారు. ఎర్లీగా స్కూల్‌కి వెళ్తారంట. నాకు కొంచెం సిక్ అయినా నేను అంటే కొంచెం ఏమంటారు రైట్ హ్యాండ్ పెయిన్ వచ్చింది అన్నట్టు. అందుకోసమే కొంచెం లేట్‌గా లేచాను. అంటే 6కు లేచేదాన్ని. 5:30, 6 లేస్తా దాదాపుగా డైలీ అయితే 6:30, 7 అయిపోయింది. వీళ్ళు ఈరోజు ఎందుకో తెలవదు 7 వరకే నేను లేచేసరికే రెడీ అయిపోయారు. ఎందుకంటే తొందరగా వెళ్ళి అక్కడ అందరు ఫ్రెండ్స్‌తో ఉండాలట. సో, ఇద్దరు వాళ్ళది వాళ్ళే రెడీ అయిపోయారు. నేను డ్రెస్ వచ్చేసి నైటే ఇచ్చేసి పెట్టేసానన్నట్టు వాళ్ళకి. సో, అలా వాళ్ళు రెడీ అయిపోయారు. ఇంకా నేను కూడా లేచి తర్వాత నిన్న వాషింగ్ మిషన్‌లో వేశాను కదా కర్టెన్స్. మార్నింగ్ వేరేవి వేశాను. మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి నేను కర్టెన్స్ వేశాను అండి. వీటిని ఇప్పుడు ఆరేస్తున్నాను నేను. ఆల్రెడీ కర్టెన్స్ నేను ఎలా వేసుకుంటాను వాషింగ్ మిషన్‌లో అనేది మీకు చూపిచ్చాను ముందటి వీడియోలో. సో, నేనైతే చాలా రోజుల నుంచి ఇలానే వేస్తున్నాను. రింగ్స్ విరగలేదు. కాపోతే ఎప్పుడైనా బాగా మనకు ఏమంటారు స్పీడ్‌గా తిరిగినప్పుడు అప్పుడప్పుడు రింగ్స్ విరగొచ్చు. స్ట్రాంగ్‌గా లేకుంటే. స్ట్రాంగ్‌గా ఉంటే మాత్రం దాదాపుగా విరిగాయండి. సో, ఇంకా కర్టెన్స్ ఇంకా కొన్ని కూడా ఉన్నాయి. అవి కూడా ఉతికేయాలి అండి. కర్టెన్స్‌యి విండోవి కూడా ఉన్నాయి. అవి కూడా ఉతికేయాలి. మళ్ళీ శ్రావణం కూడా ఇంకా దగ్గరకొచ్చేస్తుంది. సో, అందుకోసమే ఇంకా అన్నీ ఉతకాలనేసి నేను డిసైడ్ అయిపోయాను. ఈసారి శ్రావణంలో కూడా వీలైతే ఇంకా పూజలు కూడా చేసుకోవాలి అనేసి అనుకుంటున్నాను ఎక్కువ శాతం. కానీ వీలవుతుందో లేదో చూసుకోవాలి. ఎందుకంటే ఊకే వర్క్ చేయనప్పుడల్లా బ్యాక్ పెయిన్ వచ్చింది కదా ప్రాబ్లము. దానివల్ల కొంచెం ఇంకా ఎక్కువ వర్క్ చేస్తే పెయిన్ వస్తుంది అన్నట్టు. అందుకే నేను కొంచెం రిలాక్సింగ్‌గా ఉంటూ కొంచెం రెస్ట్ తీసుకుంటూ వర్క్ చేసుకుంటున్నాను. సో, నేను ఇంకా రింగ్స్ అయితే ఇవి చూడండి విరగలేదేమి. తర్వాత వచ్చేసి ఇంకా మా వారి షర్ట్స్ మొన్న చెప్పాను కదా! అన్నీ కుప్ప కుప్ప తీసి బయట పెట్టారు. తనకొక 50-100 షర్ట్స్ ఉన్నాయి. ఒక మడత అంటే ఒక 20-30 వేసుకుంటే అవిటిని తీసి పక్కన పెడతారు. అవన్నిటిని నేనైతే ఎక్కువ శాతం కాలర్ల దగ్గర నలుచుకుంటూ వాషింగ్ మిషన్‌లో వేస్తాను అండి. హ్యాండ్స్ కంటే ఎక్కువగా ఉండవు. ఎందుకంటే ఇప్పుడు తను ఎస్‌బీలో ఉన్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు బట్టల గురించి. అంతకుముందుకు ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు, పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడేదాన్ని నేను. అంటే ఎక్కువ మాసేవన్నట్టు కాలర్ దగ్గర, చేతుల దగ్గర. ఇంకా ట్రాఫిక్ అయితే అప్పుడప్పుడు నేనే పిండేదాన్ని. వైట్ బట్టలు కదా అప్పుడు. చాలా చిరాకుగా అనిపించేది ఒక్కొక్కసారి. ఇప్పుడు డైలీ వేర్. ఇంకా తను కొనుక్కున్న బట్టలన్నిటికి మా వారు ఇప్పుడు న్యాయం చేస్తున్నారేమో అనేసి నాకైతే అనిపిస్తదండి. అట్లా అన్నీ తనకి నచ్చినవి రోజు ఇగ వేసుకెళ్తున్నారు. సో, అలా బట్టలు వాషింగ్ మిషన్‌లో వేశాను. తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు తొందరనే వచ్చేసారు అండి. 12:30 వరకే వచ్చేసారు. ఇంకా వాళ్ళొచ్చేసరికి నేను వేరే పనులుంటే చిన్న చిన్నవి చేసుకున్నాను. వాళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఆనియన్ కర్రీ వండుతున్నాను అండి. ఎగ్ వేసి. లవిత్‌కి ఇది చాలా ఇష్టం అన్నట్టు. సో, అందుకే లవితే కట్ చేస్తా అన్నాడు. పొట్టు తీసి నేను పెట్టేసాను. ఇంకా వాడే కట్ చేస్తున్నాడు. తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతలోపు వేరే ఏదో ఎంక్వైరీ గురించి అనేసి వేరే వాళ్ళొచ్చారండి. గ్యాస్ ఎంక్వైరీ గురించి అనేసి వచ్చారన్నట్టు. సో, లవిత్ ఏమో నన్ను పిలుస్తా ఉన్నాడు. సో, నేనేమో పిల్లలకి ఇంకా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఉల్లిగడ్డ కోడిగుడ్డు కర్రీ. ఫ్రై చేస్తాను నేను. దగ్గరికి ఇట్లా ఫ్రై చేస్తాను ఆనియన్‌లోని బావుంటది టేస్టు. సో, ఈ కర్రీ నేను రెసిపీ చూపిద్దాం అనుకున్నాను కానీ, ఇంకా వాళ్ళొచ్చి బయట పిలుస్తా ఉన్నారు. సో, నేను అందుకొచ్చేసి ఇంకా కర్రీ ఎక్కువ చూపించలేదు. సింపుల్‌గా అయితే ఆనియన్ వేసి, తర్వాత బిర్యానీ ఆకు వేస్తాను. కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ బావుంటది అనేసి బిర్యానీ ఆకు కూడా నేను ఉల్లిగడ్డ కర్రీలో, తర్వాత ఆలు కర్రీలో కూడా వేస్తాను అండి. ఈ బిర్యానీ ఆకు అనేది. సో, అలా ఫ్రై చేసుకొని కొంచెం లైట్‌గా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, పసుపు, కారప్పొడి, తర్వాత ఇంకా ఎగ్ వేశాను అండి ఇలాగా. ఒక 3 ఎగ్స్ కొట్టిపోస్తున్నాను. పొద్దున్నే మా వారికి కూడా ఇట్లా ఏమంటారు బాయిల్డ్ ఎగ్స్ 2 ఉడకబెట్టి ఉల్లిగడ్డ కోడిగుడ్డు తనకు కూడా వండాను. కాకపోతే అవి బాయిల్డ్ ఎగ్స్. పిల్లలకేమో అట్ల కంటే ఇట్లా కొట్టిపోసినవి
ఇష్టం అన్నట్టు. సో వీళ్ళు అండి ఎంక్వైరీకి వచ్చారు గ్యాస్ గురించి. ఎప్పుడు రాలే, ఇదే ఫస్ట్ టైము. అంటే వాళ్ళు బుక్స్ అవన్నీ చూపించారు అన్నట్టు. ఎంక్వైరీకి వచ్చాము మేము, చెక్ చేయాలి మీ పైపులు అనేసి గ్యాస్ పైపు గిట్లా అన్నీ చెక్ చేశారు. అంటే ఒరిజినల్ బయటదా అనేసి చెక్ చేశారు. ఎందుకంటే ఎక్కువ గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయి కదా ఫ్రెండ్స్. సో అందుకోసం తర్వాత ఇంకా అట్లా కర్రీ వండేసాను. తర్వాత లంచ్ కూడా చేసేస్తున్నాము. ఈ గుడ్డు నీలం వచ్చేసి అలానే ఉంటుంది, కొంచెం లైట్గా మాడిపోయింది నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉండేసరికి. సో ఎగ్ వచ్చేసి మాడిపోయినా కూడా భలే టేస్ట్ ఉంటుంది అండి. సో ఎగ్గులో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా నాకు తోచినట్టు చేస్తాను అండి. నేను వెరైటీస్ చేస్తాను, మా వర్షిత్ కూడా కొన్ని వెరైటీస్ చేస్తాడు. చైర్లో కూర్చున్నది వచ్చేసి మా పెద్ద అబ్బాయి. స్టార్టింగ్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే నేను చెప్తున్నాను అన్నట్టు. సో మళ్ళీ కొత్త వాళ్ళు అనుకోవచ్చు. నా హైట్ దాటిపోయాడు మా పెద్ద అబ్బాయి. సో మా వారి దగ్గరికి హైట్ వచ్చేసాడు. పిల్లలకి కొన్ని పాపడాలు కూడా కావాలన్నారు, ఇంటి దగ్గరనే ఉన్నారు కదా. సో అందుకే వాళ్ళకు కూడా కొన్ని పాపడాలు వేయించేసి ఇచ్చేసాను. తర్వాత లవిత్కి కలుపుకోనికి వస్తలేదు వానికి. కోడి గెలికినట్టు అలానే గెలుకుతా ఉన్నాడు అన్నం కలుపుకుంటూ, టీవీ చూసుకుంటూ. సో అందుకే నేనే కలిపేసి ఇస్తున్నాను. లవిత్కి చిన్నప్పటి నుంచి వాని చెత్తను వానికి తినడం అలవాటు, కానీ ఏంటంటే ఎక్కువ బాగా కలుపుకోవడం రాదన్నట్టు. లవిత్ ఒక దాదాపు 1 ఇయర్ ఉన్నప్పుడు అంబాడుకుంటూ వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నం గిన్నె దగ్గర కూర్చొని బెడ్డలు తినేవాడు అన్నట్టు. వాని చిన్నప్పటి వేషాలు అన్నీ గుర్తొస్తే ఇప్పుడు చాలా నవ్వొస్తుంది. అట్లా బాబుతో కలిసి పొద్దున్నే పెరుగన్నం పాలన్నం తినేవాడు. లవిత్ కూడా నా లెక్కే పాలన్నం వాడు కూడా తింటాడు, నేను కూడా తింటాను. మా ఇంట్లో నేను లవిత్ మాత్రమే తింటాము. మా బాపు పాలన్నం పెరుగన్నం తినేటప్పుడు మాకు తినిపించేవాడు అన్నట్టు. నాకు అలవాటు ఎట్లా వచ్చిందో లవిత్ కూడా అలా వచ్చింది. సో అట్లా మాకు నేను తినేటి లవిత్ ఎక్కువ తింటూ ఉంటాడు. తర్వాత వచ్చేసి ఇంకా దోస బియ్యం నానబెడుతున్నాను. కొన్నే ఉన్నాయి రేషన్ బియ్యము. మళ్ళా అమ్మ వస్తుంది ఊరు నుంచి. నెక్స్ట్ డే వదిన వాళ్ళు వస్తున్నారు బోనాల పండగ కోసం. ఇంకా మా అమ్మకి దోశ అంటే ఇష్టం అన్నట్టు. సో ఎవరు ప్రిపేర్ చేసినా నేను ప్రిపేర్ చేసిన టేస్ట్ రాదు, నా చేత్తోని వచ్చినట్టు దోశలు రావు, పచ్చడి రావు అనేసి ఊకే అమ్మ అంటూ ఉంటుంది. సో మా అమ్మకి ఇష్టమైంది దాదాపు ఫుడ్లలో అయితే కొన్ని ఉంటాయి, ఒక 4-5 చెప్పొచ్చు ఆప్షనల్గా. అందులో టిఫిన్లలో దోశ ఒకటి. సో అందుకే దోశ బియ్యం నానబెడుతున్నాను నేను, మళ్ళీ సాయంత్రం పట్టొచ్చు కదా అనేసి. నేను దోశ బియ్యంలో వచ్చేసి మన రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి ఒక 2-3 గ్లాసులు, తర్వాత కొంచెం మినప్పప్పు, శనగపప్పు, కొన్ని మెంతులు వేసి నానబెట్టుకుంటాను. మిక్సీ పట్టేటప్పుడు అటుకులు వేసి మిక్సీ పడతాను. పోహ అటుకులు కానీ నార్మల్ అటుకులు కానీ మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో అలా కడిగి నానబెట్టేశాను. అది ఓపెన్ ఉంది, నూనె అంతా పోతుంది. అది బాటలు తీయగానే కట్ట మిక్సీ పెట్టండి. బ్లాక్ అయితే హెయిర్ అదొకటి చూడు. నైట్ ఇంకా మంచిగా పిల్లలకు మసాజ్ చేస్తే మంచిగా పడుకుంటారు. ఇంకేమైనా ఉన్నాయి తీసుకురా ఇటు. ఏ లడ్డు లడ్డు అది కూడా తీసుకో. ఆయన ఊరు మస్తు అనిపిస్తుంది ఆయనకు. ఏదో అనుకుంటుందిగా. ఆ పళ్ళు తోవు ఇక తెల్లగా అవుతాయి. ఆంటీ చెప్తుందిగా. ఇక్కడ ఇక బరువు అయ్యో అది వెయిట్ ఉంది కదా, ఆ పేస్ట్ ఇచ్చేసే మీ తాతకి ఇచ్చే, అక్కడ ఇచ్చేసే. ఇక్కడ ఇచ్చేసే మీ తాతయ్యకు. ఇంకేమైనా ఉన్నాయా? అయ్యో ఇది చూడు లడ్డు, అది ఇచ్చేసే. అది కూడా ఇది చూడు. ఇటు 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 ఎడబెట్టాలి చెప్పు. ఎడబెట్టన్నా పెడదావు, నానికి పెడదావు. మీ నానికి పెట్టుపో, నానికి పెట్టుపో అక్కడ పెట్టుపో. ఇట్లా కొట్టు, పెట్టు, అక్కడ పెట్టు.
ఇట్లా పెట్టు అక్కడ పెట్టు పోయి పోయి అది పోయి నాకే పోతావా నీ లైటా నీకోసమే ఆ బిస్కెట్లు ఎడ తింటావా తిను బిక్కి తీసుకో బాగున్నాయా బాలే ఏం తీసుకో ఇదేది ఏ నాకు కూడా కొంచెం ఇది అది తినేసాయి ఇక బిక్కి తినేసాయి ఓకేనా ఇట్స్ ఓకే బాగుందా బిక్కి బాగుందా లైట్ వస్తుందా చూపి అన్నా సో ఇప్పటిదాకా ఆ చిన్నోడు మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా నాకు తనని చూసినప్పుడు మా చిన్నల్లుడు అంత ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం నాతోనే ఉండేవాడు అన్నట్టు నాకు అదే గుర్తొచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకొకటి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అండి గోరింటాకు కూడా తీసుకున్నాను మా ఫ్రెండ్ ఇస్తుంది తను వచ్చేసి మీకు చూపిస్తాననేసి చూపిస్తుంది అండి గోరింటాకు చాలా పెద్దగా ఉంది కాకపోతే పైన వచ్చేసి మొత్తం అన్నీ మనకు ఇత్తులు ఉంటాయి కదా అవి వచ్చేసాయి సో గోరింటాకు తీసుకొని వెళ్ళేసాను వెళ్ళేటప్పుడు పిల్లల్ని కూడా ట్యూషన్లో పికప్ చేసుకుందాం అనేసి ఆగాను అన్నట్టు మా ఇంటి దగ్గరనే ఇంకొక 2 గల్లీలు అవతల ఉంటుంది పిల్లల్ని రోజు సాయంత్రం ఇంకా దింపడం తీసుకురావడం మార్నింగ్ స్కూల్లో దింపడం తీసుకురావడం ఇది నా డ్యూటీ అన్నట్టు ఇంట్లో వర్క్తో పాటు సో బయటికి వెళ్తే ఇవన్నీ కొంచెం నాకు వీలు కావట్లేదు అందుకే నేను వెస్టేజ్ మీటింగ్స్కి ఈ మధ్యలో ఎక్కువగా దూరం వెళ్ళలేకపోతున్నాను ఈ లోకల్లో కూడా ఇంకా బయటికి ఎక్కువ వెళ్తలేను పిల్లల స్టడీస్ కొంచెం ఇంపార్టెంట్ కదా ముఖ్యంగా మా పెద్ద అబ్బాయి వచ్చేసి ఇప్పుడు 10th తన కోసమే నేను ఇంకా ఇంటి దగ్గర ఉండి పిల్లలతో పాటు టైం స్పెండ్ చేస్తున్నాను తనకు కూడా టైంకి అన్నీ అందివ్వాలి పెట్టాలి అండ్ చూసుకోవాలి కదా సో చాలామంది నన్ను అడిగారు అక్క మీకు స్కూటీ డ్రైవింగ్ వస్తే ఒకసారి చూపించవచ్చు కదా అనేసి సో పిల్లల్ని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకొని స్కూటీ మీద తీసుకెళ్తాను మెయిన్ రోడ్కి కూడా వెళ్తాను కాకపోతే నాకేంటంటే లైసెన్స్ లేదు నేను ఇంకా లైసెన్స్ ఏం తీసుకోలేదు దూరం వెళ్ళను అండి జస్ట్ గల్లీలో పొంటే వెళ్తాను అండ్ నాకు హెల్మెట్ కూడా లేదు సో అందుకే నేను ఇంకా తీసుకోలేదు బయటికి కూడా ఎక్కడికి దూరం వెళ్ళను అన్నట్టు మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి వెళ్తాము ఒకవేళ వెళ్తే అది కూడా తనే డ్రైవ్ చేస్తాడు ఇటు గల్లీలో మాత్రం టైంపాస్ కోసం అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు నేను మా హస్బెండ్ని వెనక కూర్చోబెట్టుకొని నడుపుతూ ఉంటాను ఎందుకంటే తనే నాకు స్కూటీ డ్రైవింగ్ నేర్పించారు అన్నట్టు నాకు చిన్నగా ఉన్నప్పుడు మా బాపు టీవీఎస్ షాంప్ ఉంటుంది కదా అది నేర్పించాడు అప్పుడే వచ్చు ఇంకా నాకు సైకిల్ అయితే రఫ్ అండ్ టఫ్గా వచ్చు కాబట్టి స్కూటీ కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది మా గల్లీలో బోనాల పండుగ జరుగుతుంది కదా మొత్తం లైట్ సెట్టింగ్ చేశారు ఈరోజు అదే మీకు చూపిస్తున్నాను స్టార్టింగ్ నుంచి ఎంట్రన్స్ చూశారు కదా అది మా గల్లీ అండి సత్యనారాయణ కాలనీ సైడు శ్రీనివాస్ నగర్ కాలనీ అంటారు మా కాలనీ సో లోపలికి ఉంటుంది కాకపోతే కొంచెం రోడ్డుకి మెయిన్ రోడ్కి దగ్గర ఉండదు అండి ఇంకా అందుకే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తుంది మాకైతే మా గల్లీ దగ్గర మొత్తం వేశారు పిల్లల్ని అయితే తీసుకొచ్చాను స్కూటీ వర్షిత్ కూడా కంప్లీట్గా డ్రైవింగ్ చేయడం వచ్చండి వాడు మొత్తం ఫుల్గా స్పీడ్గా నడుపుతాడు బండి రోజు కూడా వర్షితే ఇంట్లో పెడుతున్నాడు ఎందుకంటే నేను స్కూటీ నేర్చుకున్న కొత్తలో వచ్చేసి బండి డైరెక్ట్ మా మెయిన్ రోడ్ గద్దె ఉంది కదా కింద అక్కడ గుద్దేశాను అక్కడ కొంచెం క్రాక్ కూడా పడింది అప్పుడు లోపలికి నేను పెట్టేదాన్ని బండి కానీ అది జరిగిన తర్వాత ఇక లోపలికి ఎప్పుడు బండి పెట్టలేదు అన్నట్టు మాది చాలా హైట్లో ఉంటుంది ఇల్లు సో అట్లా నాకు ఫుల్ భయం వేసింది ఇక అప్పటి నుంచి నేను లోపలికి బండి ఇంట్లో పెట్టలేదు నాకు డ్రైవింగ్ కూడా రాబట్టి చాలా రోజులు అవుతుంది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయే ముందుకే స్కూటీ డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ మా వారు ఇంకా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే నాకు నేర్పించాడు అన్నట్టు లవితూ స్కూల్కి వెళ్ళడం ఒక 1 year తర్వాత అనుకుంటా 5 years అవుతుందండి నాకైతే స్కూటీ రాబట్టి డ్రైవింగ్ సో మా ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చిన గోరింటాకు ఉంది కదా అది వచ్చేసి ఒక బౌల్లో మొత్తం తీసుకున్నాను కానీ దాంట్లో చిన్న చిన్న కొమ్మలు అవి ఒకటి ఉన్నాయి అన్నట్టు అందుకే మళ్ళీ చాట్లో పెట్టేశాను అవన్నీ ఏరు పెడదామనేసి సో పొద్దున ఆరేసాను కదా కర్టెన్స్ తర్వాత పిల్లో కవర్స్ అవన్నిటిని కొంచెం సెట్ చేస్తున్నాను వర్షిత్కి ఈరోజు ఇంకా ట్యూషన్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి ఆకలి అవుతుంది సో అన్నం ఇంకా వండలేదు నేను అక్కడికి వెళ్ళాను మా ఫ్రెండ్తో ఇంకా ఆ చిన్న అబ్బాయితో ముచ్చట పెట్టుకునేసరికి టైం గడిచిపోయింది అండి నేను ఎప్పుడు వెళ్ళానంటే 5:30 6కి అట్లా వెళ్ళాను ఎక్కువసేపు కాదు మాకు మార్కెట్ ఉంటుంది ఫ్రైడే మార్కెట్
ఇంకా మా వారు అక్కడికే వెళ్ళారు. మంగళవారం, ఫ్రైడే ఉంటది. అండ్ ఇంకా సండే కూడా ఉంటది అండి. బోనాలు కాబట్టి ఇంకా కొన్ని ఐటెమ్స్ తీసుకురమ్మని చెప్పాను. నేనొచ్చేటప్పుడే కొన్ని చామంతి పూలు గూడా తీసుకొచ్చాను. మార్కెట్‌లోకెళ్ళొచ్చాను. కానీ నాకు బంతి పూలు రోడ్డు మీద కనిపియలే. అందుకే మళ్ళీ మా వారు బంతి పూలు తీసుకురావడానికి వెళ్లారు. సో, బంతి పూలు గూడా తీసుకొచ్చారు దర్వాలకు కుచ్చడానికి. మాకు ఒక 4 దర్వాజలు అట్లా ఉన్నాయి. 4, 5. సో, అవిటికి కుచ్చడానికి కొన్ని టమాటాలు గూడా తీసుకొచ్చారు. ఇంకా అవన్నిటిని ఇప్పుడు నేను కుచ్చి మళ్ళీ పక్కన పెట్టేసేయాలి. మళ్ళీ రేపు పని తీరదు గదా! అందుకోసం. సో, ఫస్ట్ అయితే ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను చామంతి పూలు వాడిపోకుండా ఉండడానికి. కానీ నాకు రోజు పూజకు మంచిగా శంకు పూలే ఎళ్తున్నాయి. శంకు పూలతోనే ఇంకా పూజ చేస్తున్నాను. మంచిగా అనిపిస్తుంది నాకు. నిండుగా అనిపిస్తుంది అవి పెడతా ఉంటే. మళ్ళీ మనం శంకు పూలైతే ఏ దేవునికైనా పెట్టొచ్చంట. మనం అన్ని దేవుళ్ళకు ఎక్కుతాయనేసి చెప్పారన్నట్టు. సో, అందుకే నేను ఒక 2 శంకు పూల చెట్లు పెడితే అవి ఇప్పుడు 2 కాస్త ఒక 5, 6 అయ్యాయి మా గార్డెన్‌లో. రోజు ఒక 15-20, 20, 30 పూలు పూస్తాయి. ఇంకా అవే సరిపోతున్నాయి నాకు రోజు పూజకి. అందుకే నేను ఇంక బయట పూలు ఈ మధ్యలో కొనుక్కరాలేదండి. ఫస్ట్ వచ్చేసి ఇంకా లవిత్‌కి దోసపిండి పట్టమనేసి చెప్పాను. వర్షిత్ వచ్చేసి బంతిపూలు వాడే కుచ్చుతానని చెప్పాడన్నట్టు నాకు హెల్ప్ చేయడానికి. సో, బంతిపూలు వచ్చేసి కింద పోసాను. ఎందుకంటే పురుగులుంటాయి కదా ఫ్రెండ్స్! అందులో పెద్ద పెద్ద పురుగులుంటాయి. అందుకే అవి బయటకొస్తాయి మనం కింద పోస్తే. అందుకోసమే కింద పోసాము. తర్వాత ఇంక పెద్ద పెద్దవి కూడా ఒక దండ వేరే కుచ్చుతాము. నార్మల్ వచ్చేసి వేరే కుచ్చుతామనేసి కింద పోసి ఏరుతా ఉన్నాడు. సో, లవిత్ వచ్చేసి ఇంకా దోసబియ్యం వచ్చేసి మిక్సీ పడుతున్నాడు. నేను అటుకులు వేసి మిక్సీ పడతాను అండి. వానికి ఒక 2, 3 టైమ్స్ అలవాటు చేశాను కాబట్టి కరెక్ట్‌గానే పడతాడు. కాకపోతే ఏందంటే వాటర్ ఎంత వేయాలి, సాల్ట్ ఎంత వేయాలి అనేది ఇంకా కొంచెం పర్ఫెక్ట్‌గా తెలవదు. సో, అందుకోసమే నేను అక్కడ వర్షిత్ బంతిపూలు సరిగ్గా గుచ్చుతున్నాడో లేదో చూసుకోవడం, ఇటు లవిత్ మిక్సీ సరిగ్గా పడుతున్నాడో లేదో చూసుకోవడం, ఇవి చేసుకుంటూ పని చేశాను. అండ్ బయట కూడా కొన్ని బట్టలు వాషింగ్ మిషన్‌లో వేశాను వచ్చిన తర్వాత. ఇంకా కొన్ని ఉన్నాయన్నట్టు. ఇంకా అవి చేసేసొచ్చి కిచెన్‌లో పనంతా చేసుకుంటున్నాను. ఇంకా కిచెన్‌లో పనంతా ఇప్పుడే కంప్లీట్ చేసేసుకుంటే మార్నింగ్ నాకు ఇంకా పని కూడా ఎక్కువుండదు. ఇంకా అమ్మ వచ్చేసరికి కూడా నాకు ఇల్లంతా కూడా నీట్‌గా ఉంటుంది. సో, మా అమ్మ వచ్చేసరికి కొంచెం ఇల్లు నీట్‌గా ఉంటే బావుంటుందనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా అమ్మ ఊకే అంటదన్నట్టు అందుకోసం. నేను ఎంత నీట్‌గా పెట్టినా మా అమ్మకి కొంచెం అంగడిలాగానే అనిపిస్తది. ఎందుకంటే మా అమ్మ ఇంకా నాకంటే నీట్‌గా పెడతది. సో, మనకంటే మన అమ్మలు, అమ్మమ్మలు కొంతమందైతే బాగా నీట్‌గా పెడతారు. సో, నాకట్లా అనిపిస్తా ఉంటదన్నట్టు. పాలైతే వేడి చేస్తున్నానండి తోడు పెట్టడానికి. సో, రేపొచ్చేసి అన్నయ్య వాళ్ళు, అమ్మ వస్తుంది. అన్నయ్య, వదిన, అమ్మ. ఇంకా వేరే వాళ్ళనైతే ఎవరిని పిలవలేదు. అత్తమ్మ, మామయ్యకేమో ఇంకా ఊర్లోనే ఉంటారు. వాళ్ళకి బస్సు ఎక్కడం, దిగడం కొంచెం ఇబ్బందన్నట్టు. సో, మా వారు ఊరికి వెళ్ళలేదు వాళ్ళని తీసుకురావడానికి. ఎందుకంటే తనకి ఇప్పుడు బోనాల డ్యూటీ కాబట్టి చాలా బిజీగా ఉన్నాడు. అందుకే ఇంకా వాళ్ళు రాలేదు అండి. సో, మీ అత్తమామలు రాలేదా అనేసి వాళ్ళు అడుగుతారు. వాళ్ళకు బస్ జర్నీ కొంచెం ఇబ్బందన్నట్టు ఎక్కడం, దిగడం. సో, అందుకే వాళ్ళు రావట్లేదు. మళ్ళీ అడుగుతారనేసి నేను ముందే చెప్పేసాను. చాలామంది ఏందంటే పాజిటివ్ కంటే నెగెటివ్‌కి చాలా ఎక్కువ కామెంట్ పెడతారు కొంతమంది. సో, అందుకోసం యెల్లో కలర్‌వి అన్నీ వర్షితే గుచ్చాడు. ఈ ఆరెంజ్ కలర్‌వి నేను గుచ్చుతున్నాను అండి. బంతి పువ్వులన్నీ కూడా. మనకి ఇంకా ఎక్కువగా అలవాట్లేదు. ఇబ్బంది పడుతున్నాడు. అందుకే నేను గుచ్చేసాను టీవీ చూసుకుంటూ. పిల్లలొచ్చేసి ఆల్మోస్ట్ ఇంక పడుకున్నారు. మేమిద్దరం టీవీ చూసుకుంటూ. మా వారి దగ్గర, నా దగ్గరున్న కామన్ పాయింట్ ఏందంటే మేమిద్దరం కూడా సినిమాలు గానీ, మంచి సీరీస్ కానీ వచ్చినప్పుడు ఇద్దరం కలిసి టీవీ చూస్తాం. మా ఇద్దరికీ కూడా టీవీ చూడడం అంటే పిచ్చి. ముఖ్యంగా ఇంట్రెస్టింగ్ సినిమాలు. మా వారికేమో తను పోలీస్ కాబట్టి ఎక్కువగా పోలీస్ సీరీసు సినిమాలు ఎక్కువ పెడతా ఉంటారు. నాకు కూడా కొన్ని మనకి థ్రిల్లింగ్ సినిమాలుంటాయి కదా! అవి చాలా ఇంట్రెస్ట్ మా ఇద్దరికీ కూడా. సో, ఎక్కువ చూస్తా ఉంటాము. మేమిద్దరం ఎక్కువ కామన్‌గా చూసేదైతే అదొక్కటుంది మా దగ్గర. సేమ్ పాయింటు. మేనోళ్ళమే కానీ చాలా తక్కువ పాయింట్స్ మా దగ్గర సేమ్ ఉంటాయి. కొన్ని కొన్ని మాత్రమే ఉంటాయి. సో, బంతి పూలన్నీ కుచ్చేసాను అండి. ఇంకా కొన్ని విడి పూలుంటే కూడా అవి కూడా కుచ్చేసాను. తర్వాత ఇంకా అన్నిటిని కూడా ఒక పెద్ద గిన్నెలో పెడదామనేసి అనుకుంటే అది సరిపోవట్లేదు.
ఇంకా అన్నిటిని కవర్లో పెట్టేశాను. ఈ కింద విడి పూలు ఉన్నాయి కదా, అవి బయట ఇట్లా మనం గేట్ దగ్గర పెట్టడానికి ఇట్లా బాగుంటాయి కదా అనేసి నేను అనుకున్నాను. సో అందుకే అవిటిని కూడా పక్కన పెట్టేశాను. ఇదంతా మా హాల్ అండి. ఇంకా చాలామంది కూడా నన్ను చాలా క్వెషన్స్ ఏస్తున్నారు. అంటే కొత్తగా చూసేవాళ్ళు. చాలామంది పాత వాళ్ళే కాకుండా కొత్తగా కూడా చాలామంది నన్ను ఫాలో అవుతున్నారు. వాళ్ళందరూ కూడా నన్ను కొన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. సో, అవన్నిటినైతే నేను మెన్షన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవిటికి సమాధానం కూడా ఒక వీడియోలో మొత్తం క్లారిటీగా నేను చెప్తాను. అంటే కొత్తగా చూసే వాళ్ళ కోసం. పాత వాళ్ళకైతే నా ఛానల్ గురించి చాలా మటుకు ఐడియా ఉంటది. అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చేశాను. మళ్ళీ మధ్యలో ఒక 1, 2 ఇయర్స్ గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను అండి. అందుకే ఇంకా డైలీ కంటిన్యూగా పెడతాను. కాకపోతే ఇంకొకటేందంటే నాకు వీడియోస్ ఏ టైంలో పెట్టాలి అనేది కొంచెం క్లారిటీ ఎక్కువ రావట్లేదు. అంటే నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఫ్రీగా ఉంటారు అనేది తెలవట్లేదు. కొంచెం మీకు ఏ టైం ఫ్రీగా ఉంటారు అనేది చెప్తే నేను కంపల్సరీ ఆ టైం పెట్టడానికి ట్రై చేస్తాను అండి. ఎందుకంటే చాలామంది నావి చూసేవి ఎక్కువ లేడీస్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. హౌస్ వైఫ్స్ అయితే చాలామంది పని చేసుకుంటూ చూస్తాననేసి నాకు కమెంట్ చేస్తూ ఉంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా. సో, అందుకే మిమ్మల్ని అడుగుతున్నానన్నట్టు. అండ్ పాలు కూడా తోడుబెట్టాను. నేనెప్పుడు కూడా పాలను డైరెక్ట్‌గా ఇట్లా చల్లారిన తర్వాత పెట్టను. కొంచెం పాలు గోరువెచ్చగా చేసి, ఇంకా మనకి ఈ వింటర్ సీజన్‌లో కానీ, రెయినీ సీజన్‌లో కానీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే పెట్టాలి. సమ్మర్‌లో అనుకోండి మనకెప్పుడు పెట్టినా తోడు బాగానే కుదురుకుంటది కానీ, వింటర్ సీజన్‌లో, రెయినీ సీజన్‌లో మాత్రం మనకు పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్లా గడ్డలాగా అవుతది. ఇట్లా నేను పాలు తోడు పెట్టినప్పుడల్లా నాకొకటి గుర్తొస్తది. ఏందంటే, మా లవిత్ మమ్మీ కుండలో పెట్టు అనేసి అంటాడు. ఇగ వాని కోసమన్నా ఒక చిన్న కుండ తీసుకురావాలి అండి. కుండలో పెట్టడానికి. పాలైతే తోడు పెట్టాను. నేను జాలితోనే వడగట్టి పెడతానన్నట్టు. ఎందుకంటే మీగడ తీస్తాను పాల నుంచి. అది నాకు నెయ్యి కూడా అవుతది. సో, పెరుగు మీద కూడా మీగడ ఎక్కువ పేరుకుంటే తీస్తాను అండి. తక్కువ ఉంటే ఏమి తీయను. సో, అలా పాలు తోడు పెట్టేశాను. తర్వాత స్టవ్ దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. నేను దాదాపు ఒక 80% అయితే నేను నైటే క్లీన్ చేసి పడుకుంటాను స్టవ్ దగ్గర. ఎప్పుడు కూడా మార్నింగ్ లేచేసరికి కొంచెం ఫ్రెష్‌గా ఉంటది అనేసి నాకు అలవాటు అన్నట్టు. మునుపైతే అట్లా బాగా చేసుకునేదాన్ని. ఈ మధ్యలో ఇంకా అప్పుడప్పుడు కొంచెం పని ఎక్కువ అవ్వడం వల్ల, కొంచెం హ్యాండ్ పెయిన్ రావడం వల్ల తగ్గించుకున్నాను. బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ రావడం వల్ల. అండ్ ఇంకొకటి నేను సడెన్‌గా లావు అవ్వడానికి రీజన్ కూడా అదే అండి. నాకు బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ రావడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చేసాయి. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్. సో, వాటి వల్ల కూడా సడెన్‌గా నేను లావయిపోయాను. ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వల్ల అనుకుంటున్నాను నేనైతే. ఈ రీజన్ అని మీకు చెప్పలేను కానీ, నాకైతే అలా అనిపిచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా అన్ని పనులయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు ఆల్మోస్ట్ ఒక 90% అయితే నేను ఫేస్ వాష్ చేసి పడుకుంటాను. నాకది బాగా అలవాటు. ఎందుకంటే స్నానం కూడా చేయొచ్చు. కానీ నాకు అప్పుడప్పుడు టైం దొరుకుతది. అప్పుడప్పుడు టైం దొరకదు. ఇంకా టైం దొరికినప్పుడు మాత్రం సమ్మర్‌లో అయితే ఎక్కువ శాతం స్నానం చేయడానికి ఇష్టపడతాను. ఇప్పుడు వింటర్ సీజన్, రెయినీ సీజన్‌లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తది కాబట్టి, సో, ఇంకా ఫేస్ వాష్ అయితే కంపల్సరీ చేసుకుంటాను. ఫేస్ వాష్ చేసి పడుకునేటప్పుడు నైట్ ఏ క్రీమ్స్ అప్లై చేయకండి నైటు. వీలైనంత మటుకు అట్లా వదిలేయండి ఫేస్‌ని. ఏమంటే స్కిన్ గాలి మంచిగా పీల్చుకొని నీట్‌గా ఉంటది. మీకు నచ్చితే ఏమైనా క్రీమ్స్ కూడా కావాలంటే అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ శాతం అప్లై చేయను. చాలా తక్కువ. సో, పూలన్నీ ఇక్కడ సర్దేసి పెట్టేశాను. ఒక పక్కకు పెట్టేశానన్నట్టు. తర్వాత ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ టైం ఉండదు కదా అనేసి బెడ్‌షీట్ కూడా నేను ఇప్పుడే మార్చేస్తున్నాను అండి. బెడ్‌షీట్ వచ్చేసి మినిమమ్ వారం రోజులు ఉంచుతాను. ఎక్కువ శాతం అయితే ఇంకా 10 రోజులు ఒకవేళ. కానీ ఖచ్చితంగా వారానికి ఒకసారి బెడ్‌షీట్ మారుస్తాను. ఒక 5, 6 రకాల బెడ్‌షీట్స్ అయితే ఉన్నాయి. అన్నీ డీమార్ట్‌లో తీసుకొచ్చినవి. అప్పట్లో స్టార్టింగ్‌లో కొలాబరేషన్ వీడియోస్ కూడా నేను చేశాను. అప్పుడు ఎక్కువగా వచ్చేటివి అండి నాకు ఐటెమ్స్ కూడా. మళ్ళీ ఈ మధ్యలో కూడా కొలాబరేషన్ వీడియోస్ అంటే మాకు కొన్ని వీడియోస్ చేయడానికి కూడా ప్రమోషన్స్ ఇస్తారు. వాళ్ళ బట్టలు కానీ లేకుంటే ఇంకా వేరే అదర్ ఐటెమ్స్ కానీ చూపియడానికి కొంతమంది డబ్బులు కూడా ఇస్తారు. అవి కూడా నేను స్టార్టింగ్‌లో చేసేదాన్ని. అట్లా కూడా బాగానే వచ్చాయి నాకు స్టార్టింగ్‌లో. ఇంక ఈ మధ్యలో ఏం చేయలేదు. మళ్ళీ రీస్టార్ట్ చేశాను అండి. అన్ని కొలాబరేషన్స్ చేయడానికి కూడా. ఎవరైనా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మర్చిపోవద్దు. ఎందుకంటే చాలామంది అడిగారు కాబట్టి డైరెక్ట్‌గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇంకా ఇట్లా 4 మూలలైతే కంపల్సరీ నేను ముడేస్తాను అండి. అప్పుడే మనకు బెడ్‌కు ఈ బెడ్‌షీట్ వచ్చేసి జారిపోకుండా పర్ఫెక్ట్‌గా స్ట్రాంగ్‌గా ఉంటది.
సో ఇలా అయితే చేస్తాను. అండ్ ఇంకా వ్లాగ్ వచ్చేసి ఇది అండి ఈరోజు వ్లాగు. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. హైప్ కూడా కొట్టడం మర్చిపోవద్దు. ఇట్లా హైప్ కొట్టడం వల్ల నా ఛానల్ వచ్చేసి మీ ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అంటే అవి నేను చేసి పెట్టడానికి రెడీగా ఉన్నాను. అండ్ ఈరోజు వ్లాగ్ చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ సరికొత్త వ్లాగ్తో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. టేక్ కేర్, కీప్ స్మైలింగ్. Bye bye friends. Okay na friends? Bye. Bye friends.